హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నా పేరు జకీర్. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన తీర్మానం మల్లన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇక బీసీ మూమెంట్ చేయడానికి సిద్ధపడినట్టుగా ప్రకటించాడు. బీసీ మూమెంట్, బీసీలకు రాజ్యాధికారం రావాలి, అదే నా లక్ష్యం అని ఆయన ప్రకటించాడు. అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ఆయన కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ నాకైతే కనిపించాయి. మొదట్లో ఆయన చెప్పింది ఏంటంటే, ఈ విలేకరుల సమావేశం ప్రారంభంలోనే ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, మేము బీసీలమంటే వెనుకబడిన వాళ్ళం కాదు, మేము ఆధునీకరించబడిన వాళ్ళము, మేము చాలా గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళము, ఇవన్నీ కూడా చెప్పాడు. మళ్ళీ ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత మాట్లాడింది ఏమిటంటే, ఇక బీసీలను చైతన్యవంతం చేయడం నా పని అని చెప్పాడు ఆయన. అంటే బీసీల్లో చైతన్యం లేదని ఒప్పుకున్నట్టుగా కూడా మనకు కనబడుతోంది. ఇక మరి ఆధునీకరించబడడం అనేది అది అది ఏ రకంగా సాధ్యమో మనకు తెలియదు. దీంట్లో ఏది నిజం? బీసీలు వెనుకబడిన వాళ్ళనేది నిజమా, లేక బీసీలో చైతన్యం లేదని నిజమా, లేకుంటే తీర్మానం మళ్ళనే చెప్తున్నట్టుగా బీసీలకు బానిసత్వ లక్షణాలు ఉన్నాయనేది నిజమా? ఆయన ఇప్పుడు బీసీ మూవ్మెంట్ కోసం గ్రామ గ్రామాన తిరిగి బీసీలను చైతన్యపరిచి వాళ్లలో ఉన్న బానిసత్వ లక్షణాలను పెకిలించి పారేస్తాడట. బానిసత్వ లక్షణాలను వాళ్ళ నుంచి వేరు చేస్తా అంటున్నాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నిజంగానే బీసీలకు రాజ్యాధికారం ఆంధ్రప్రదేశ్లో అంటే విడిపోక ముందు ఒకవేళ వచ్చేటట్లయితే 1989, 90స్లోనే వచ్చేది. కాన్షీరామ్ ఎప్పుడైతే దేశవ్యాప్తంగా పర్యటన చేశాడో అప్పుడు నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఊపులాగా మనందరికీ కనిపించింది, ఒక ఏదో అలజడి కనిపించింది. కానీ అది ఎంతో కాలం నిలవలేదు, చప్పున చల్లారిపోయింది. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఉన్న కులాలు, అక్కడున్న పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, రాజకీయ బలాబలాలు, ఆ సిచ్యువేషన్ వేరు. ఆంధ్రప్రదేశ్కు వచ్చే వరకు ఇక్కడ ఇప్పుడు తెలంగాణ విడిపోయింది, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు అంటే తెలుగు ప్రజల్లో ఉన్న చైతన్యం వేరు, ఉద్యమాల నేపథ్యం వేరు. వీటన్నిటి కారణంగా ఏంటంటే కులాల పరమైన, సామాజిక వర్గాల పరమైన వ్యవహారం నిజానికి చాలా అది వెనుకంజలో ఉన్నట్టుగా మనం భావించాలి. అలాగే ఇప్పుడు తీర్మానం బలాన్ని చెప్తున్నట్టుగా బీసీలకు రాజ్యాధికారం రావాలి అంటే ముందుగా బీసీలో ఐక్యత రావాలి. మున్నూరు కాపు కావచ్చు, ముదిరాజు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, లేకుంటే యాదవులు కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, పెరిక కావచ్చు, ఏ కులమైనా కావచ్చు. ఈ కులాల మధ్య ఐక్యత రాకపోతే, ఈ కులాలన్నీ సంఘటితం కాకపోతే, ఈ కులాలన్నీ కూడా కలిసి మన వాళ్ళని గెలిపించుకుందాం, బీసీల నుంచి ఎవరు పోటీ చేసినా, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా రాజకీయాలకు అతీతంగా బీసీలే గెలవాలి అని కనుక నిర్ణయించుకుంటే రేపు తెలంగాణలో 119 కాన్స్టిట్యున్సీస్లలో మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు కావాలి అధికారం రావాలంటే. నిజంగా మరి 60 సీట్లు బీసీలను గెలిపించుకోగలిగిన సత్తా తీర్మానం మల్లన్నకు ఉందా అనేది మనకు తెలియదు. రెండోది, తీర్మానం మల్లన్న నేను ఇంతకుముందు చాలా వీడియోలు చెప్పాను, ఆయన తనకు తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఎవరైనా సరే తన బలానికి మించిన అతి విశ్వాసం, తన బలాన్ని అతిగా ఊహించుకోవడం వల్ల రాజకీయంగా చాలా నష్టం జరుగుతుంది. నిజంగానే ఇవాళ తెలంగాణలో బీసీల సమాజం అంతా కూడా ఆయన వెనుక ఉన్నట్టుగా ఆయన భావిస్తే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, ఎట్లా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది కనుక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే నిజంగానే బీసీలందరూ కూడా ఏకమై ఆయనను గెలిపిస్తే అప్పుడు ఆయనను మనం హీరో అనొచ్చు. విలేకరులు అడిగిన ప్రశ్నగా జవాబిస్తూ నేను రాజీనామా చేయనని చెప్పాడు. అంటే ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతూనే, అంటే కాంగ్రెస్ టికెట్టుపై గెలిచి ఎమ్మెల్సీ అయిన తర్వాత సస్పెన్షన్కి గురైనప్పటికీ కూడా ఆ ఎమ్మెల్సీ పదవిని పట్టుకునే వేలాడతానని చెప్తున్నాడు తప్ప, నేను ఇక ప్రజల్లోకి వేస్తాను, ఎమ్మెల్సీగా మళ్ళీ పోటీ చేస్తాను, బీసీలందరూ నాకెందుకు ఓటు వేయరు, నేను గెలుస్తానని చెప్పే ధైర్యం ఆయన క్లియర్గా కనబడుతుంది. ఇక రాజ్యాధికారం అనేది చాలా పెద్ద మాట, చాలా దూరపు వ్యవహారం. అది తీర్మానం మల్లన్నైనా, తీర్మానం మల్లన్న మించిన తీస్మార్ ఖాన్ మరెవరైనా కూడా బీసీలందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడం అనేది సాధ్యమయ్యే వ్యవహారం కాదు. ఇవాళ మాదిగల్లోనే అనేక సెక్షన్స్ ఉన్నాయి, మాలల్లో కూడా అనేక సంఘాలు ఉన్నాయి,
ఈవెన్ కాపుల్లో అనేక రాజకీయ పార్టీలకు అసోసియేట్ అయిన వాళ్ళు ఉన్నారు. యాదవులు ఇంకా ఇతరత్ర నేనేవైతే బీసీ సెక్షన్ చెప్పానో ఈ సెక్షన్స్ అన్నీ కూడా స్కాటర్డ్ అయిపోయి ఉన్నాయి. అంటే ముక్కలు చెక్కలైపోయి ఉన్నారు వాళ్ళంతా ఏదో ఒక రాజకీయ పార్టీకి అసోసియేట్ అయి ఉన్నారు. ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగానో ఆ రాజకీయ పార్టీ పట్ల విధేయంగానో ఉంటూ వస్తున్నారు. ఆ రాజకీయ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉంటూ వస్తున్నారు. ఆ రాజకీయ పార్టీలో వివిధ పదవులు అనుభవిస్తూ వస్తున్నారు. ఆ రాజకీయ పార్టీల్లో వివిధ స్థాయిల్లో నాయకులుగా కూడా ఉన్నారు. అటువంటప్పుడు ఆ రాజకీయ పార్టీలను వదిలిపెట్టి ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు ఉన్నాయి. సో 3 పార్టీలకు సంబంధించిన ఎవరైతే ఈ బీసీలు ఉన్నారో ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళ పదవులను వదిలిపెట్టి రాజీనామాలు చేయాలి. చేసి చలో బీసీలు అంతా కూడా మళ్ళీ మేము రాజీనామా చేసి వెళ్తున్నాము, మాకు ఉప ఎన్నికలు వస్తే మేము గెలుస్తాము అని చెప్పగలగాలి. ఆ సీన్ లేదు. ఎందుకంటే నేను ముందే చెప్పాను, కాన్షీరామ్ లాంటి ఒక గొప్ప నాయకుడు, బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, నిర్మాత ఉత్తరప్రదేశ్లో సక్సెస్ అయ్యాడు కానీ తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ కాలేదు. దీనికి వెనుక చాలా కారణాలు ఉన్నాయి. మనం చాలా హిస్టరీలోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదంతా చెప్పాలంటే కనీసం గంటకు పైగా పడుతుంది. కనుక నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, తీర్మార్ మల్లన్న ఇప్పటికైనా కూడా ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీ పంచన చేరడం మినహా ఆయనకి ఇంకొక ఆప్షన్ లేదు. ఆయనేమో ఏ రాజకీయ పార్టీలోకి నేను చేరను అని చెప్తున్నాడు. ఆల్రెడీ బీజేపీ ప్రయోగం అయిపోయింది, అందులో చేరాడు, వచ్చాడు. కాంగ్రెస్లో చేరాడు, కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. సో నెక్స్ట్ ఆప్షన్ బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే ఆయన అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్యాంపెయిన్ చేస్తూ వచ్చాడు. సో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేయడం అంటే అదొక రకమైన సూసైడల్ యాక్ట్. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీలోకి పోయే అవకాశం లేదని మరికొంతమంది చెప్తున్నారు. కానీ ఈ విలేకరుల సమావేశంలో మనకు కనిపించిన ఇంకొక దృశ్యం ఏంటంటే, ఆయన పక్కన కూర్చున్న వ్యక్తి గతంలో కేసీఆర్కు పిఆర్ఓగా పనిచేసే వ్యక్తి గటిక విజయ్ కుమార్. సో ఈ గటిక విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేకపోవచ్చు, కానీ ఆయనకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్యులతో సంబంధాలు ఉన్నాయని బయట బాగా ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఏమైనా బ్యాకింగ్ చేస్తుందా, అంటే ఆయనను ఏమైనా నడిపించే అవకాశాలు ఉన్నాయనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.